హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు చాలా సింపుల్గా మిల్లీ మేకర్ కర్రీ ఎలా చేసుకుందామో చూసుకుందాం. ప్యాన్లో ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత ఒక ఆనియన్ని కోసేసుకొని వేపుకోవాలి. ఆనియన్స్ పింకిష్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయలని ఇలా మధ్యకి చీల్చుకొని వేసుకోవాలి. ఇదంతా మంచిగా కలిసిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇదంతా వేగిన తర్వాత మనం ఒక 1/2 kg టమోటాలను అన్నమాట మంచిగా ముక్కలు కోసేసుకొని వేసుకోవాలి. టమాటాలంతా మంచిగా కలిసే వరకు అంతా ఉడకడానికి కొంచెం ముందే ఉప్పు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకొని ఇదంతా మగ్గిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూను కొబ్బరి పొడి వేసి మంచిగా కలుపుకోవాలి. మసాలా అంతా కరిగి పట్టేలాగా మొత్తం నీట్గా కలిపేసుకున్న తర్వాత ఇదంతా కలుపుకోవాలి. అన్నీ కడిగిన తర్వాత నార్మల్ వాటర్లోనే ఒక 5 మినిట్స్ నానబెట్టిన వాటర్ అన్నీ పిండేసుకొని మిల్లీ మేకర్ని వేసుకోవాలి. ఇది 1.5 కప్పు మిల్లీ మేకర్ అండి. మనం వేసుకొని మొత్తం మసాలా మొత్తం కలిసిపోయేలాగా కలుపుకోవాలి. వేడి నీళ్ళు అలా ఇలా ఏం అవసరం లేదు. నేను నార్మల్ వాటర్లోనే నానబెట్టాను అనమాట. మొత్తం వాటర్ అంతా పిండేసుకొని మసాలాల్లో వేసుకోవటమే. ఇందులో రుచికి సరిపడిన కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఒక్కొక్క స్పూన్ వేసేసుకొని మొత్తం మళ్ళీ కలిసేలాగా కలబెట్టుకోవడమే. మంచిగా కలుపుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్, ఒక నార్మల్ గ్లాస్ వాటర్ అంటే 100 ml వాటర్ ఉన్నట్టు 100 ml వాటర్ పోసేసుకొని కొంచెం కలుపుకొని మగ్గనివ్వాలి. ఈ వాటర్ అంతా మనకు ఇనిగిపోయి సగం అవుతాయి కదా, మంచిగా ఉడకాలి. మిల్లీ మేకర్ ఎంత ఉడికితే అంత సాఫ్ట్గా ఉంటాయి, చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇదిగోండి మొత్తం వాటర్ అంతా చాలా సగం అయిపోయాయి. ఇంతే సెమీ గ్రేవీతో చాలా బాగుండుద్ది. ఇలా మొత్తం కూర రెడీ అయిపోయినట్లే. ఇందులోనే కొంచెం కసూరి మేతి, కొద్దిగా ఒక చిటికెడు కసూరి మేతిని నలుపుకొని వేసుకోవాలి. దాంతోపాటు కొద్దిగా కొత్తిమీర గార్నిష్ కన్నట్టు వేసుకొని మొత్తం కలుపుకోవాలి. కసూరి మేతి వేయడం వల్ల చాలా బాగుంటుంది మిల్లీ మేకర్ కర్రీ. నచ్చితే మనం అన్ని కర్రీస్లో వేసుకోవచ్చు, ఇందులో అయితే ఇంకా బాగుంటుంది. నాన్ వెజెస్లో వేసుకుంటాం కదా. ఇలాగే మళ్ళీ మొత్తం అంతా ఒకసారి కలిపెట్టుకుంటే ఇంతేనండి, చాలా సింపుల్ మిల్లీ మేకర్ కర్రీ. ఇలా ఒకసారి ట్రై చేయండి. సెమీ గ్రేవీతో చాలా బాగుండిద్ది. మనకి చపాతీల్లోకైనా, రోటీల్లోకైనా, రైస్లోకైనా చాలా టేస్టీగా ఉండే కర్రీ. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్